తర్వాత కొంతకాలానికి వాళ్ళని ఒప్పుకుంటున్నాం మనం. పద్మాగర్ గారు బతుకున్నంతకాలం మీరు ఒప్పుకోరు. ఇదే ఈయన పోయిన తర్వాత అయితే అబ్బో 18 పురాణాలు యూట్యూబ్లో ఉన్నాయండోయ్ అని అప్పుడు పొగుడుతారు. దానివల్ల ఉపయోగం ఉంది? బ్రతికుండగానే గొప్పవాళ్ళని గుర్తించాలి. నేనని కాదు, ఎంతోమంది మహానుభావులు వారికి తోచిన రీతిలో ఒక్కొక్క చెప్తున్నారు. అదిగో అందులో నండూరి వారు ఒకరు, శ్రీనివాస్ గారు. ఇలా వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న మంచి స్వీకరించండి. మీకు నచ్చిందా మంచి స్వీకరించండి, మీకు నచ్చిందా ఓ మంత్రం స్వీకరించండి, నచ్చపోతే దండం పెట్టండి. లేదనడానికి నువ్వెవడివి? నీకు ఎంత శాస్త్రం ఉంది, నీకు ఎంత పాండిత్యం ఉంది? మన పాండిత్యం సరిపోదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రయాగం చెయ్యడానికి వచ్చిన తండ్రితో ఏమన్నాడో తెలుసా? నాన్న, నువ్వు ఇంద్రయాగం చెయ్యాలనుకుంటున్నావు. ఈ కార్యక్రమము శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరులకెరిగింపవలదుగాని. అంటే కృష్ణుడు మనకి ఎంత సందేశం ఇచ్చాడో ఆలోచించండి. నందుడు ఇంద్రయాగం